హాయ్ అండి. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము. దీంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కల్యమాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 7 తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ముందుగానే చింతపండు రసాన్ని తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకో, అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకే మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మంచిగా వేగాలి. అప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా వేగిన తర్వాత కల్యమాకు రెబ్బలు వేసుకోవాలి. కల్యమాకు రెబ్బలు వేగినాక మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి, లేకపోతే పచ్చి కారం వాసన వస్తుంది చారంతా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మేమైతే ఇలా చేస్తాము. కొంతమంది జీలకర్ర మెంతుల పొడి వేస్తారు, మేమైతే వేసుకోము. పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలి. అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగితేనే చారు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది మనము ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు చారు చేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుంది. మేము పచ్చి పులుసు అని కంటే చారు అని ఎక్కువగా అంటాము. అన్నీ వేగినాక మనము చారు పోసుకోవాలి. అందులో మనం పచ్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఈ చారు అనేది మసలనియద్దు, ఇలానే పోపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ చారు మనం ముద్దపప్పు చేసుకున్నప్పుడు, బెండకాయ ఫ్రై, గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ విధంగా చారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై చేసుకున్నా మేము ఇలానే చారు చేసుకొని తింటాము, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ మెథడ్. మేమైతే ఈ విధంగానే చేసుకుంటాం తెలంగాణలో.